రినైల్ ఈ సీరియల్ మంచి రేటింగ్‌తో ముందుకు పోవటమే కాకుండా ఈ సీరియల్‌లో నెగెటివ్ రోల్‌లో చేస్తున్న పవిత్ర జయరాం యాక్సిడెంట్‌లో చంద్రకాంత్‌కి దెబ్బలు తగిలినాయని అది చూసి హార్ట్ అటాక్‌తో చనిపోయిన విషయం తెలిసిందే. పవిత్ర జయరాం చనిపోయి 3 రోజులు కాకముందే అదే ఇంట్లో చంద్రకాంత్ కూడా ఉరివేసుకొని చనిపోయాడు. సూసైడ్ చేసుకొని చనిపోవటం వల్ల అందరూ కూడా దిగ్భ్రాంతి చెందుతున్నారు. సినీ ఇండస్ట్రీలో విలన్‌గా చంద్రకాంత్ అలాగే పవిత్ర జయరాం ఇద్దరు కూడా మంచి క్రేజ్ సంపాదించారు. యాక్సిడెంట్‌లో పవిత్ర చనిపోవడం తట్టుకోలేక చాలా ఇంటర్వ్యూల్లో కూడా రీసెంట్‌గా చాలా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. పవిత్ర జయరాం తన తల్లిలాగా చూసుకుందని, పాప లేకుండా నేను ఉండలేనని తెలియజేసిన సంగతి తెలిసిందే. అందరూ ధైర్యం చెప్పారు. కానీ పవిత్ర జయరాం ఉంటున్న ఇంట్లోనే చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవటం అందరినీ దిగ్భ్రాంతి చేస్తుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.